నమస్తే, వెల్కమ్ టు D9 న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పరిధిలోని సంగెం గ్రామంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ భవానీ సంగమేశ్వర స్వామి ఆలయంలో శివపార్వతుల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకను ఆలయ కమిటీ చైర్మన్ వెల్దుర్తి గిరిధరాచారి, గ్రామ సర్పంచ్ తాండూరి లలిత, లింగస్వామి ధర్మకర్తల ఆధ్వర్యంలో ఘనంగా చేపట్టారు. కళ్యాణోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై హరహర మహాదేవ శంభో నినాదాలతో ఆలయ ప్రాంగణాన్ని మారుమోగించారు. అనంతరం భీమలింగం వద్ద శ్రీ భీమలింగేశ్వర స్వామికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. గట్కేసర్ ప్రాంత ప్రజలకు శుభవార్త. 1987లో స్థాపించిన గిర్వాణి క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్లో 50 రూపాయలకే చికిత్స చేస్తున్నారు. మరియు అన్ని రకాల ల్యాబ్ టెస్టులపైన 20% డిస్కౌంట్ మరియు ఫార్మసీ పైన 10% డిస్కౌంట్ ఇవ్వబడును. వామ్మో, హాస్పిటల్ అంటే భయపడుతున్నారా? భయమేమీ అక్కర్లేదు. మన గిర్వాణి క్లినిక్ గట్కేసర్లో ఉంది. మీకోసం డాక్టర్ ఎన్ గీతాశ్రీ MBBS MD FIDM జనరల్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్ వారి చేత కేవలం 50 రూపాయలకే చికిత్స అందిస్తున్నాము. వివరాలకు సంప్రదించగలరు ఎన్ దేవానంద్. కాంటాక్ట్ నెంబర్ 9848212397. మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ ఈ భవానీ సంగమేశ్వర స్వామి ఆలయం ఇప్పుడు పూజలు 28వ సంవత్సరం అవుతుంది. ఇంకా కూడా అందరూ గ్రామస్తులు సహకరించి గుడి యొక్క డెవలప్మెంట్ చేయాలని కోరుతూ అందరూ కూడా వచ్చి ప్రతి సంవత్సరం భగవంతుని యొక్క ఉత్సవాలు ఘనంగా జరపాలి, ఘనంగా చేయాలని కోరుతున్నాము. ఆ భవానీ సంగమేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని కోరుతూ అందరికీ ఓం నమః శివాయ. మరి గ్రామ ప్రజలందరూ కూడా కలిసి ఘనంగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాము. ప్రస్తుతము ధ్వజారోహణం అయిపోయింది. తర్వాత బొమ్మ కార్యక్రమము, అభిషేక కార్యక్రమము, సాయంకాలము కళ్యాణ మహోత్సవం ఉంది. కావున భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిన చందాలు వసూలు చేసి దేవునికి గడ్డు, రోడ్డు అన్ని డెవలప్మెంట్ చేసడం జరిగింది. ఈ సదుపాయాలను చూసి ఇప్పుడు ప్రైవేట్గానే గవర్నమెంట్ కూడా 1 రూపాయి ఏమి ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి 2 కోట్లు కేటాయిస్తున్నారు, ఇంకా 2 కోట్లు కేటాయించలేదు. ఈ ప్రైవేటు డబ్బులతో వ్యక్తులు చందాలతో ఈ రోడ్డు మార్గం అయినా చుట్టూ సీసీ అయినా శ్రద్ధ అయినా వేయడం జరుగుతుంది. దానికి గంగారెడ్డి ముందు ఉండి అన్ని కార్యక్రమాలు నడిపిస్తుంది. ఇదనైనా ఇప్పుడు గవర్నమెంట్ దేవునికి 2 కోట్లు అంటారు, ఆ 2 కోట్లు అయినా కేటాయించి సీసీ రోడ్డు, డబల్ రోడ్డు ఇక్కడికి వెళ్ళి అక్కడ వేసి వేయవలసిందిగా కోరుతున్నాము. భక్తులు రేపు వచ్చే సంవత్సరం కూడా ఇప్పటికే దాదాపు 15-20 వేల మంది భక్తులు వచ్చారు. ఉదయం నుంచి మార్పు అవుతుంది. సాయంత్రం రాత్రి 10-12 గంటల దాకా చాలా పబ్లిక్ వస్తున్నది. దాని గురించి ప్రభుత్వం వెంటనే పైన చర్య తీసుకొని ఇస్తున్న నిధులు తొందరగా కేటాయించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మేము అనుకోకుండా కూడా ఇంత పబ్లిక్ ఎక్స్పెక్ట్ చేయలేదు. పొద్దున్న నుంచి 40-50 మంది వస్తున్నారు. కంటిన్యూ వస్తూనే ఉన్నారు. పొద్దున 6 స్టార్ట్ అయ్యారు. అప్పటి నుంచి ఇంతవరకు తగ్గలేదు, కంటిన్యూ వస్తున్నారు. ఆయన మహిమలు ఆయనే నేను చెప్పినాకైతే పక్కా వచ్చినా చెప్పాలి. నేను ఊరోళ్ళ కాబట్టి చెప్పి చేయాలి కాబట్టి ఓం నమః శివాయ. శివరాత్రి సందర్భంగా గత సంవత్సరం నుంచి కూడా 2-3 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం కార్తీక పౌర్ణమి సంగమేశ్వరం కానీ భీమలింగేశ్వరం కానీ 3 నదులు కలిసాయి కాబట్టి ఇది త్రివేణి సంగంగా, అసలు యాక్చువల్లీ సంగం గ్రామం. ఇది 3 నదుల వల్ల కలయిక వల్ల త్రివేణి సంగం అంటారు. పుణ్యక్షేత్రంగా ఉంది. అక్కడ నుంచి వచ్చినటువంటి భక్తులు కూడా ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే వాళ్ళ రోగాలు కానీ ఏవే కానీ అనుకున్నటువంటి ఆశయాలు మొత్తం నెరవేరుస్తాయని ఎక్కడి నుంచో ఇతర రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి తరలి వస్తున్నారు. ఇక్కడ మరి గత సంవత్సరంలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చాడు 2 కోట్లతో దీన్ని పునర్నిర్మాణం చేస్తారని. ఇప్పటి వరకు కూడా 2 సంవత్సరాల దాటినా కూడా ఏమీ సదుపాయం చేయలేకపోయాడు. అదేవిధంగా మా గ్రామస్తులైనటువంటి నోముల జంగారెడ్డి సహకారంతో ఆయన అన్ని విధాలుగా భక్తులకు మరి సహకారంగా ఇక్కడ ఉన్నటువంటి వసతులు అన్ని కల్పించి భారీ ఎత్తున ఇక్కడ జనానికి వస్తే ఏ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఎండకు వానకు కూడా ఉండే భక్తులకు ఒక్కోసారి కూడా ఇక్కడ సెంటర్ కూడా ఏపీచే ప్రయత్నం కూడా చేసిండు. మరి నది ఎక్కువగా వచ్చినప్పుడు ఇక్కడ దీని వెనక భాగాన ఒక గోడ వాల్లాగా తయారు చేసి సీసీ ఏర్పాటు చేసి వచ్చే భక్తులకు ఇబ్బంది కాకుండా
వాటర్ కానీ క్లోరిన్ కానీ కెమికల్ కానీ ఉన్నటువంటి వాటర్లో స్నానం చేస్తుందని ఇబ్బంది పడుతుందని ఇక్కడ ఒక బోరు ఏర్పాటు కూడా చేయడం జరిగింది. వచ్చిన భక్తులకు కూడా భోజన వసతి కూడా కార్తీక మాసాన 1000 జనాభా కూడా ఆయన అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మంచినీటి వసతి కానీ ఏది కానీ ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా చేస్తుంది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మరి వాళ్ళు ఇచ్చినటువంటి హామీని మరి ఇంకా 2 కోట్లనగా 3 కోట్లకు పెట్టేలా దీన్ని పునర్నిర్మాణం చేయాలి. చేస్తే కూడా ఇంకా చాలా భక్తులు వచ్చే సూచన ఉంది కాబట్టి రాను కూడా పెద్ద దేవస్థానంగా పేర్కొంటుంది కాబట్టి దీనికి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఈ యొక్క విషయాన్ని సెలవుదిస్తుంది డిమాండ్ చేస్తుంది. సోమేశ్వర కళ్యాణానికి చేసినటువంటి భక్తులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. అలాగే ప్రతి ఏటా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శివరాత్రిని ప్రతి ఏటా కళ్యాణాన్ని మంచిగా దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను.